నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కెటకెటలాడుతున్న ప్రయాణ ప్రాంగణాలు, సంక్రాంతికి ఊరెళ్లే వారితో రద్దీగా రహదారులు. సంస్కృతి ఉట్టిపడేలా ముందస్తు సంక్రాంతి వేడుకలు, ఎడ్ల పందాలు, ముగ్గుల పోటీలతో గ్రామాల్లో సందడి. రాజధానిపై వివాదాలు సృష్టించొద్దన్న వెంకయ్య, కేంద్రం సహకారంతో వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్ష. రాజధానిపై మాట్లాడే హక్కు జగన్కు లేదన్న రైతులు, కుట్రలపై విచారణ కోరతామన్న ఎంపీ కలిశెట్టి. గత ప్రభుత్వాలు సోమనాథ్ ప్రాముఖ్యతను విస్మరించాయన్న ప్రధాని, ఆలయ చరిత్రను తుడిచిపెట్టేందుకు ప్రయత్నించారని ధ్వజం. ఇరాన్పై మరోసారి దాడులకు సిద్ధమవుతున్న అమెరికా, సైనిక చర్యపై ట్రంప్నకు వివరించిన సైన్య అధికారులు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారితో ప్రయాణ ప్రాంగణాలు కిక్కిరిశాయి. రైళ్లు, బస్టాండ్లలో పండుగ రద్దీ నెలకొంది. ప్రజా రవాణా వాహనాల్లో కాలు మోపేందుకు ఖాళీ లేకున్నా పిల్లా పాపలతో కలిసి జనం సొంతూళ్లకు వెళుతున్నారు. విజయవాడ, విశాఖ సమీపంలోని టోల్గేట్ల వద్ద వాహనాలు బార్లు తగ్గడం లేదు. పెద్ద పండుగ సంక్రాంతికి హైదరాబాద్ నుంచి లక్షలాది మంది జనం సొంతూళ్ల బాటపట్టారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. చౌటుప్పల్ పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. టోల్గేట్ వద్ద అదనపు బూతులు ఓపెన్ చేసి వాహనాలను వదులుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ అంతరాయం లేకుండా వాహనాలను పంపుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద జాతీయ రహదారిపై రద్దీ కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజు కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద నుంచి విజయవాడ వైపు 34,000 వాహనాలు వెళ్లాయి. సాధారణ రోజుల్లో 10,000 వాహనాలు వెళ్తుంటాయి. విజయవాడ వైపు వెళ్లేందుకు వీలుగా ట్రాఫిక్ ఆగకుండా కీసర టోల్ ప్లాజా వద్ద 7 కౌంటర్లను ఓపెన్ చేశారు. వత్సవాయి మండలం భీమవరం, కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. నందిగామ వై జంక్షన్ వద్ద వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. ఈ ప్రాంతంలో వెహికల్ అండర్ పాస్ వంతెనకు అనుసంధానంగా అప్రోచ్ రోడ్డు నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. నిన్న ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు వంతెనపై తాత్కాలికంగా వాహనాలను అనుమతించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇవాళ ట్రాఫిక్ ను పరిశీలించారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు చేపట్టామని గ్రామీణ డీసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. విజయవాడలో పండిట్ నెహ్రూ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో జనం కిక్కిరిసి కనిపిస్తున్నారు. సాధారణ రైళ్లలో రిజర్వేషన్లు ఎప్పుడూ అయిపోయాయి. ప్రత్యేక రైళ్లు ఏమాత్రం సరిపోవడం లేదు. ప్రయాణికులకు జనరల్ బోగీలే దిక్కయ్యాయి. కాలు మోపేందుకు కూడా బోగీల్లో స్థలం ఉండడం లేదు. 100 కిలోమీటర్లు నిల్చుని ప్రయాణం చేస్తూ కష్టాలు పడుతున్నారు. రిజర్వేషన్ లేని ప్రయాణికులు సైతం రిజర్వ్డ్ బోగీల్లో ఎక్కి వెళ్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, వికలాంగులు కష్టాలు పడుతున్నారు. విశాఖ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. విజయవాడ, హైదరాబాద్, నెల్లూరు వైపు వెళ్లే రైళ్లలో నిలబడేందుకు ఖాళీ లేదు. గోదావరి, ప్రశాంతి, రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో రద్దీ కనిపిస్తోంది. విశాఖ నుంచి విజయనగరం, శ్రీకాకుళం, పలాస వైపు వెళ్లే ప్యాసింజర్ రైళ్లతో పాటు ఇంటర్సిటీ రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. జన్మభూమి, సింహాద్రి రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగానే కనిపించింది. దువ్వాడ, సింహాచలం రైల్వే స్టేషన్లు జనసంద్రాన్ని తలపించాయి. విశాఖలోని విద్యాలయాలకు సెలవులు ప్రకటించడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. నగరం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు భారీ లగేజీతో వెళ్తున్నారు. ద్వారకా బస్టాండ్ ప్రయాణికులమయంగా మారింది. రద్దీకి తగ్గట్టు ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతున్నారు. ఒక్క విశాఖ నుంచి 1,600 ఆర్టీసీ సర్వీసులను నడుపుతున్నారు. ప్రైవేటు బస్సుల్లో తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారులు అధిక ధరలు వసూలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. 10 రోజుల పాటు తనిఖీలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. రాజధానిపై అనవసర వివాదాలు సృష్టించొద్దని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. అందరికీ అనువైన ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించారన్న ఆయన, కేంద్రం సహకారంతో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. రాజధానితో పాటు మిగిలిన ప్రాంతాల్ని సైతం అదే దృష్టితో అభివృద్ధి చేయాలని వెంకయ్యనాయుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని స్వర్ణ భారత్ ట్రస్ట్లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలకు కేంద్రం పూర్తిగా సహకారం ఇస్తుంది. కలిసికట్టుగా అందరూ కలిసి ఆ రాజధానిని కూడా అద్భుతంగా తయారు చేస్తారనే నమ్మకం నాకుంది. దాంట్లో అనవసరమైన వివాదాలు పెట్టుకోకూడదు. అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు మధ్యలో ఉండేది అమరావతి.
ఇటు హైదరాబాద్ నుంచి కూడా మనం వెళ్ళేదానికి నేరుగా వెళితే విజయవాడ నగరంలో చేరుతాం, లేకపోతే అమరావతిలో అవుతాం. అందుకని ఏ వైపు నుంచి అయినా అన్ని వైపుల నుంచి దారి ఉంది, అన్నిటికీ కేంద్రంగా ఉంది. అది మంచిగా రాజధాని. అందుకని అనవసరమైన తెలుగు వాళ్ళు అనవసర వివాదాలు పెట్టుకోవద్దు. హైదరాబాద్ నగరాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్నామో అలాగే అమరావతిని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంతోపాటు ప్రతి జిల్లాను కూడా హైదరాబాద్ అభివృద్ధి చేసినంత మాత్రం సరిపోదు. తెలంగాణ ఉన్న అన్ని జిల్లాలకు కూడా అభివృద్ధి వ్యాపించాలి, వ్యాపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంకా మరింత వేగంగా అన్ని జిల్లాల్లో కూడా సమగ్రమైన ఆలోచన చేసి వాళ్ళందరికీ విద్య, వైద్యము అలాగే ఇతర ఈ వృత్తుల్లో శిక్షణ, మంచి నైపుణ్యత ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని నేను ఇక్కడున్న ముఖ్యమంత్రి గారిని, అక్కడున్న ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. వైసీపీ అధ్యక్షుడు జగన్ అమరావతిపై తన మనసులో ఉన్న విషయాన్ని వెళ్లగక్కారని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. బెంగళూరు ప్యాలెస్లో కూర్చుని ఏపీపై జగన్ చేస్తున్న కుట్రలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలన్నారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకే మళ్లీ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. నదీ పరివాహక ప్రాంతంలో రాజధాని ఉందన్న జగన్ తన తాడేపల్లి ప్యాలెస్ ఏనాడైనా మునిగిందా అని నిలదీశారు. జగన్ 2 కళ్ల సిద్ధాంతం వదలకపోతే భవిష్యత్తులో ప్రజలు మరింతగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రోజుకో మాట మాట్లాడే వైసీపీ నేతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణాలు అన్నారు. ఇవాళేమో మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత అమరావతికి సహకరిస్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు అమరావతి వేగవంతంగా పనిచేరుతూ ఉంటే మళ్ళీ దాని మీద విమర్శలు చేసి తన 2 నాలుకల ధోరణి మళ్ళీ మరొకసారి ప్రదర్శించుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్ని పూర్తిగా మేము ఖండిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా అవగాహన లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిపక్షం కావాలంటాం, బాబు అని అడుక్కోవటం ఒక హాస్యాస్పదం అయితే, మీరు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని. మరి సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అని మీరు అలా భావించారు కాబట్టి బెంగళూరులోకి వెళ్ళి కూర్చునేవారు. మరి రాజధాని అది అవ్వదు కదా. తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడ ఉంది? నదీ తీర ప్రాంతాల్లో ఒక కాలు పక్కన లేదా? ఎప్పుడు ముంపుకు గురయ్యావా? అమరావతి మొత్తం కన్స్ట్రక్షన్ అవుతున్నవి భవనాలు కానీ మొత్తం అన్నీ కూడా నేను వీడియో తీశాను. మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి నదీ ప్రాంతం ఏది ఉంది, భవనాలు ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అలాగే దేశంలో ఏ ప్రాంతాల్లో నదీ తీర ప్రాంతాల్లో భవనాలు ఉన్నాయో అవన్నీ కూడా సీడీ చేసి జగన్మోహన్ రెడ్డికి బెంగళూరు ప్యాలెస్కి పంపిస్తున్నాను. సజ్జల రామకృష్ణ నేను చెప్తున్నాడు అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇష్టం, అది ఒక్కీకరించారండి. మేము ఒక్కీకరించడం కాదు, అది మీ భావనలు అంటే మీ పార్టీలో ఎవరు ఏం మాట్లాడుతారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది వైకాపా నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి తీరు చూసి ఇదేంటి నాయకత్వం, ఇప్పటికే మాకు చెంపదెబ్బ గోడదెబ్బ ప్రజలందరూ కొట్టారు, ఇంక మాకు కనీసం భవిష్యత్తులో కూడా మాకు ఉనుకుంటుందో లేదని ఆలోచిస్తూ ఉన్నారు మీ మాట తీరు వల్ల. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని, ఆంధ్రప్రదేశ్ పరువుని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కుంటుపరచడానికి కుట్రలు బంతున్న విషయాన్ని కూడా చర్చించుకుంటున్నారు. అసలు బెంగళూరుకి మనకి ఇప్పుడు సంబంధం లేవు, కానీ మీరు ఉంటున్నామంటే ఖచ్చితంగా ఇది కుట్ర కోణమే. రాజధానిపై వివాదాలు సృష్టించే చర్యల్ని జగన్ మానుకోవాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు హితవు పలికారు. రాజధానిగా అమరావతిని గతంలో అంగీకరించి ఇప్పుడు వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అమరావతి నిర్మాణంలో తెలుగుదేశం ప్రభుత్వం అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన గందరగోళం గురించి మేము విమర్శ చేస్తున్నాం. ఒకసారి అమరావతి రాజధాని ఇక్కడ ప్రారంభమైన తర్వాత దాన్ని పూర్తి చేసుకోవడం మీద కేంద్రీకరించి ఆ పూర్తి చేయడంలో లోపాలుంటే విమర్శ చేసుకుంటూ సరిదిద్దుకుంటూ ముందుకు పోవడం తప్ప, రాష్ట్రం ఏర్పడి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంటే ఇప్పుడు ఇంకా దానిని వివాదాస్పదం చేయడం అని చెప్పేసి అర్ధరహితం. వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఇక అట్లాంటి పద్ధతి వదిలేసి ఇక్కడ రాజధాని, ఎందుకంటే వారు కూడా మొదట అంగీకరించారు, ఇప్పటికి మళ్ళీ దాన్ని కెలకడానికి ప్రయత్నం చేయడం కాదు, దాన్ని అంగీకరించి స్వీకరించి ఆ రకంగా ముందుకు పోవడం మంచిది తప్ప ఇది రివర్ బేసిన్లో ఉందా, రివర్ బెడ్లో ఉన్నదా, ఇట్లాంటి చర్చలు, అలాగే కాన్స్టిట్యూషన్లో ఉన్నదా, నిర్మాణంలో జరుగుతున్న లోపాలు అటన్నిటి తప్పకుండా ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంది. అంతవరకు పరిమితమై రాజధాని తొందరగా నిర్మాణం అయ్యేదానికి చేయాల్సిన ఒత్తిడి చేసే దాని మీద కేంద్రీకరించడం మంచిదని మేము అభిప్రాయపడుతున్నాం. ప్రతిపక్ష హోదా లేని వ్యక్తులకి అమరావతిపై మాట్లాడే హక్కు లేదని రాజధాని ప్రాంత మహిళలు, రైతులు చెప్పారు. అమరావతిలోని మందడంలో సమావేశమైన రైతులు జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి అమరావతిపై మాట్లాడితే ఆ పార్టీకి 11 సీట్లు కూడా రావని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 ఏళ్లు
పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తికి రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి ఎలా కనిపిస్తుందని ప్రశ్నించారు. రాజధానిలో రహదారులు, విద్యుత్ సదుపాయం లేదన్న వ్యక్తి తాడేపల్లిలో ఎలా ఉంటున్నారని నిలదీశారు. రివర్ బెడ్లో రాజధాని కడుతున్నారని మాట్లాడుతున్న జగన్కు దేశంతో పాటు విదేశాల్లోనూ నదీ తీరాల చెంతన రాజధానులు అభివృద్ధి చెందిన సంగతి తెలియదాని నిలదీశారు. మూడు రాజధానులు అన్నాడు. ఒక్కటన్నా కట్టలేదు. ఒక రాజధాని అన్నా కాదు, 3 రాజధానులు నువ్వు కట్టలేవు. కానీ కనీసం ఒక గ్రామాన్ని, ఒక లేఅవుట్ అన్నా నిర్మించు జగన్మోహన్ రెడ్డి. మేమన్నా చూసి తరింస్తాము. ఇన్నేళ్ళ నుంచి అంటున్నావు 3 అని. ప్రతి ఊర్లో ఒక ప్యాలెస్ కట్టుకున్నావు. అట్లాగే మరి ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండకూడదు. ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అన్నావు. అంటే ప్రతి ఊరు తిరుగుతూ ఉంటావా కుర్చీ వేసుకొని కూర్చోడానికి? ఏ ఊరుకు ఆ ఊరు రాజధాని అయ్యిద్దా? అంటే ఇడులపాయలో కూర్చుంటే అది రాజధాని, పులివెందుల్లో కూర్చుంటే అది రాజధాని. ప్రతిపక్ష హోదా లేని మీకు రాజధాని గురించి మాట్లాడే హక్కు, నైతిక హక్కు మీకు లేనే లేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు 5 సంవత్సరాలు అసెంబ్లీ ఎక్కడ నడిపావు? సెక్రటరియట్ ఎక్కడ నడిపావు? మీ ఇల్లు ఎక్కడుంది? మీ పార్టీ ఆఫీస్ ఎక్కడుంది? ఈ అమరావతి ప్రాంతంలోనే ఉంది. మొన్నటిదాకా అమరావతి అంటానికి కూడా ఆయన ఇప్పుడు ఇష్టపడకపోతే నువ్వు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు? నీ ఆస్తులు నీ అన్ని పక్క రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయి అక్కడ హాయిగా పడుకోవచ్చు, లేకపోతే డెవలప్ చేసుకోవచ్చు. ఆ రకంగా నువ్వు వెళ్ళొచ్చు. అమరావతి ప్రాంతంలో 5 సంవత్సరాల పాటు ఉద్యమం జరిగితే పరదాలు కట్టుకొని వెళ్ళిన నువ్వు ఒక్కరోజు కూడా మమ్మల్ని ఎందుకు పరామర్శించలేదు? ఈ రోజు ఈ కపట ప్రేమ ఎందుకు? ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు బెంగళూరులో ఉంటే, హైదరాబాద్లో ఉంటే అక్కడ కూడా అసెంబ్లీని తీసుకెళ్తావా? నీకు బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు అసెంబ్లీలో రా. నువ్వు తల దింపుకోలేవు. అసలు ఈ ప్రాంతంలో నువ్వు అడుగు పెట్టలేవు. అవసరమైతే మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. అసలు ఈ రాష్ట్రంలో అడుగు పెట్టనియొద్దు. సంఘ బహిష్కరణ చేయండి, రాష్ట్ర బహిష్కరణ చేయండి. శరీరం అంతా విషం కప్పుకొని నువ్వు చెబుతా ఉంటాం. మళ్ళీ 2 రోజులకు నీ తాబేదారులాగా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి నేను అమరావతిని సాగుతీస్తానంటారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే అది కాదు, ఆయన చెప్పింది తప్పు. ఇది అంటే ఇక్కడ అసలు పరిపాలన మీద నీకు అవగాహన లేదని మీ సకల శాఖ మంత్రి గారే సెలవిచ్చినట్టుంది. ఆయన ఎప్పటికీ మారడు. అమరావతి విషయంలో ఆయన పెట్టుకున్న విషం, కక్ష ఆయన జన్మలో పోదు. జగన్మోహన్ రెడ్డి చేసిన దౌర్జన్యాల్ని, అరాచకాన్ని ప్రశ్నించకపోతే అది మన తప్పు అవుద్ది. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు పునరుద్ఘాటించారు. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో మంత్రి నిమ్మల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షకు ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ సాయి ప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, న్యాయవాదులు, ఇంటర్ స్టేట్ ఇరిగేషన్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాలని లీగల్ టీంకు మంత్రి సూచించారు. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులు లీగల్ టీంకు అందించాలని ఇరిగేషన్ ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. సముద్రంలో వృధాగా ఉప్పు నీటిలో కలుస్తున్న 3000 టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు మాత్రమే తీసుకునేలా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించామన్నారు. జీడబ్ల్యూడీటీ అవార్డు ప్రకారం మిగిలిన నీటిని వినియోగించే హక్కు ఏపీకి ఉందని రామానాయుడు స్పష్టం చేశారు. గోదావరి బేసిన్లో ఏపీ దిగువ ప్రవాహ రాష్ట్రం కావడంతో ఇతర రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా మిగిలిన వరద నీటిని వాడుకోవచ్చన్నారు. నల్లమల సాగర్ ప్రాజెక్టు ఫిజిబిలిటీ రిపోర్టును ఇప్పటికే కేంద్రానికి సమర్పించామని, వారి సూచనల మేరకే మార్పులు చేస్తున్నట్లు నిమ్మల వెల్లడించారు. డీపీఆర్కి సంబంధించిన టెండర్లు కేవలం ముందస్తు సన్నాహక చర్య మాత్రమేనన్నారు. చట్టపరమైన అన్ని అనుమతులు వచ్చాకే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు చేపడతామని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నారు. మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యులైన ఆయన ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ కెంజుట్స్లో అధికారికంగా ప్రవేశం పొంది అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. 3 దశాబ్దాలకు పైగా సాధించిన ఘనత, పరిశోధన అంకిత భావానికి నిదర్శనంగా ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. కరాటే, యుద్ధ కళల పట్ల ఆసక్తి కలిగిన పవన్ చెన్నైలో ఉండగానే కఠినమైన శిక్షణతో పాటు నిరంతర సాధన చేశారు. శారీరక సాధనకే పరిమితం కాకుండా జపనీస్ సమురాయ్ మార్షల్ సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేసి పరిశోధించి వాటిని అనుసరించారు. పలు సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్ను తెరపై ప్రదర్శిస్తూ వాటికి విస్తృత గుర్తింపు, ప్రజాదరణ తీసుకొచ్చారు. జపాన్ సంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థల్లో ఒకటైన సోగోబుడో కన్రికై నుంచి ఆయనకు 5th డాన్ పురస్కారం లభించింది. జపాన్ వెలుపల సోకే మొరొమత్సు సెన్సెలోని తకేడా షింగెన్ క్లాన్లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన నిలిచారు. గోల్డెన్ డ్రాగన్ సంస్థ ద్వారా ఆయనకు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదు అందించారు. ప్రముఖ బుడో నిపుణుడు హాన్షీ ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మహమూదీ మార్గదర్శకత్వంలో పవన్ కెండోలో సమగ్ర శిక్షణ పొంది ఉన్నత స్థాయి సాంకేతిక నైపుణ్యం పొందారు.
సినిమా, శాస్త్రీయ యుద్ధ కళలు, యుద్ధ తత్వ శాస్త్రాన్ని అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేయగలిగిన అతి కొద్ది మంది భారతీయ ప్రముఖుల్లో ఒకరిగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ వస్త్రాల్లో చిన్నా పెద్ద సందడి చేస్తున్నారు. మహిళలు వేసిన రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతి విశిష్టతను తెలియజేసేలా కళాశాలల్లో వేడుకలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో నిర్వహించిన ముగ్గుల పోటీలు, పశువుల అందాల పోటీలు ఆకట్టుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు సందడిగా సాగాయి. గన్నవరం మార్కెట్ యార్డులో ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు సంస్కృతి మేళవింపుగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రంగవల్లుల పోటీలు, కోలాటం, భోగిమంటలు, పశువుల అందాల పోటీలు ఆకట్టుకున్నాయి. పుంగనూరు, ఒంగోలు, కపిల జాతులకు చెందిన పశువులు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. సంక్రాంతి సంబరాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో మార్కెట్ యార్డుకు వచ్చారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీలు 4 రోజుల పాటు జరగనున్నాయి. మొదటి రోజు 2 బండ్ల విభాగాల పోటీలకు 15 జతల ఎడ్లు పాల్గొన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా కలెక్టరేట్ ఆవరణలో సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ వేడుకల్లో పాల్గొన్నారు. భోగిమంటలు వెలిగించి సంబరాలు ప్రారంభించారు. గంగిరెద్దుల ఆటలు, పిట్టలదొర కోతలు, హరిదాసుల కీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులకు భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం తారా డిగ్రీ కాలేజీలో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థినులు కళాశాల ప్రాంగణాన్ని రంగవల్లులతో అలంకరించారు. భోగిమంటలు వేసి వాటి చుట్టూ చేరి చిందేశారు. ప్రభను ఎత్తుకొని ఊరేగించారు. పిండి వంటలు పంచుకొని ముందస్తు సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఆత్రేయపురం ఉత్సవాలు ఈత పోటీలతో ప్రారంభమయ్యాయి. స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు పోటీల్లో పాల్గొన్నారు. ఆమదాల వలస ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించిన తాడులాగుడు, గాలిపటాలు, తొక్కుడు బిళ్ల వంటి గ్రామీణ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పేకాట ఆడుతూ 8 మంది వైసీపీ కౌన్సిలర్లు పట్టుబడ్డారు. తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ భర్త జూద శిబిరం ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు. ఈ శిబిరంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు పేకాట ఆడుతున్నట్లు పోలీసులు సమాచారం వచ్చింది. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ భర్త పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. అక్కడ జూదం ఆడుతున్న 8 మంది వైసీపీ కౌన్సిలర్లను అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. స్వాభిమాన్ పర్వలో భాగంగా గుజరాత్లోని సోమనాథ్లో సౌర్వ యాత్ర నిర్వహించారు. వలసవాదుల దాడుల నుంచి సోమనాథ్ ఆలయ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వారికి గౌరవ సూచకంగా ఈ యాత్రను చేపట్టారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు.
శౌర్యం, త్యాగానికి ప్రతీకగా 108 అశ్వాలతో ఊరేగింపు నిర్వహించారు. దాదాపు కిలోమీటరు మేర సాగిన ఈ యాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనగా హరహర మహాదేవ నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. యాత్ర తర్వాత సోమనాథ్ ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీ శివునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడిన ప్రధాని స్వాతంత్ర్యం తర్వాత సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పటికీ క్రియాశీలంగా ఉన్నాయని అన్నారు. వాటిని ఓడించడానికి పౌరులంతా ఐక్యంగా ఉండాలని సూచించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయత్నిస్తే కొందరు అడ్డుకున్నారని ఆరోపించారు. సంపద కోసమే సోమనాథ్ ఆలయంపై దాడి జరిగినట్లుగా పుస్తకాల్లో రాసి పౌరుల్ని తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. 1000 साल पहले वो आतताई सोच रहे थे, हमें जीत लिया, लेकिन आज 1000 साल बाद भी सोमनाथ महादेव के मंदिर पर फहरा रही ध्वजा पूरी सृष्टि का आह्वान कर रही है कि हिंदुस्तान की शक्ति क्या है, उसका सामर्थ्य क्या है। लेकिन दुर्भाग्य से आजादी के बाद गुलामी की मानसिकता वाले लोगों ने उनसे पल्ला झाड़ने की कोशिश की। उस इतिहास को भुलाने के कुत्सित प्रयास हुए, बल्कि आक्रमण के इतिहास को भी कुछ इतिहासकारों और राजनेताओं द्वारा व्हाइट वॉश करने की कोशिश की गई। मजहबी उन्माद की मानसिकता को केवल साधारण लूट बताकर ढंकने के लिए किताबें लिखी गई। अगर सोमनाथ पर आक्रमण केवल आर्थिक लूट के लिए हुए होते तो 1000 साल पूर्व पहली बड़ी लूट के बाद रुक गए होते, लेकिन ऐसा नहीं हुआ। सोमनाथ के पवित्र विग्रह को तोड़ा गया, बार बार मंदिर का स्वरूप बदलने की कोशिश हुई। ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు అంతకంతకు పెరుగుతూ ఉండటం, అధికార యంత్రాంగం వాటిపై ఉక్కుపాదం మోపుతుండటంతో అమెరికా జోక్యం చేసుకునేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెహరాన్కు పలుమార్లు హెచ్చరిక చేశారు. శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనల్ని హింసాత్మక చర్యలతో అణిచివేస్తే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందన్నారు. అదే జరిగితే టెహరాన్ పెద్ద కష్టంలో పడినట్లేనని పేర్కొన్నారు. అమెరికా ప్రతిస్పందనలో పదాతి దళాలు పాల్గొనమంటూ ట్రంప్ తెలిపారు. ఇరాన్కు గట్టి దెబ్బ తగిలేలా దాడులు ఉంటాయని హెచ్చరించారు. ఎప్పుడూ లేని విధంగా స్వాతంత్ర్యం కోసం ఉద్యమిస్తున్న ఇరాన్ ప్రజలకు తమ మద్దతు ఉంటుందని సామాజిక మాధ్యమం ద్వారా ట్రంప్ శనివారం ప్రకటించారు. ఆ తర్వాత అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో సంభాషించారు. ఇరాన్లో ప్రజా ఆందోళనలు, సిరియా, గాజాలో పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. ధైర్యవంతులైన ఇరాన్ ప్రజలకు అమెరికా మద్దతు ఉంటుందని సామాజిక మాధ్యమంలో రూబియో ఓ పోస్ట్ పెట్టారు.